హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పరాటా అండి. టేస్టీగా, హెల్తీగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా మన పాలక్ పరాటాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, పాలక్ పరాటాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. పాలకూరని ఒక చిన్న కప్లో ఫుల్ కప్ అంతా. నెక్స్ట్ గోధుమ పిండి కొంచెం పెద్ద కప్లో ఫుల్ తీసుకున్నాం మేము. కొద్దిగా కొత్తిమీర. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండి ఇంకా పాలకూర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా అయితే కలిపి పెట్టేసుకోండి. వాటర్ వేసుకొని కలిపే ముందు మీరు ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా అయితే మీరు చేసేసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగైతే మీరు చేసేసుకున్నారు కదా. ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన కాస్త ఆయిల్ వేసి ఈ పిండిని బాగా నాననివ్వండి. ఒక 15 to 20 మినిట్స్ వరకు మీరైతే పక్కన పెట్టేసుకోండి. ఒక 15 to 20 మినిట్స్లో మీకు పిండి అయితే ఇలా బాగా నానిపోయి ఉంటుంది. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. దీంట్లో నుండి ఒక ముద్ద అయితే మీరు తీసేసుకోండి. ఇలా ఒక ముద్ద తీసేసుకోండి. దీన్ని మంచిగా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని దీనిపైన ఇలా కాస్త పిండి చల్లేసుకోండి. చపాతీలాగా అయితే చేసేసుకోండి. ఫస్ట్ మీకు ఎంత వీలైతే అంత పలుచగా చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత అన్నీ ఇలా కట్ చేసుకోండి ఈవెన్గా. ఇలా ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకదానిపైన ఒకటి వేస్తూ ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రౌండ్గా చేసేసుకోండి. ఇలా సైడ్ ఇలా రౌండ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా మీరైతే ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి. తర్వాత పిండి వేసేసి దానిపైన మళ్ళీ కొంచెం పల్చగా ఒత్తేసుకోండి. దీన్ని మీకు వీలైనంత పల్చగా చేసుకోండి. మరీ పల్చగా చేయకండి. పరాటా కాస్త లావుగా ఉంటుంది కదా, కాస్త లావుగా చేసుకోండి. మేమైతే ఇలా ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం, అంటే పిండి యూజ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్నాం కదా. మేమైతే ఇంత మందంగా చేసేసుకున్నాం. మీరు కూడా ఇంత చేసుకోండి. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని పరాటాలు ఇలా ఈ విధంగా చేసేసుకోండి. మీరు చేసేసుకున్న తర్వాత దీన్ని 1 by 1 కాల్ చేసుకుందాం. ఇంకా స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరాటాని దీనిపైన వేసేసి మంచిగా ఆయిల్ వేస్తూ 2 sides మంచిగా కాల్ చేసుకోండి. టూ సైడ్స్ మంచిగా కాల్ చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఇలా మంచిగా కాల్ చేసుకోండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ పరాటాస్. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. ఇదే విధంగా అన్ని పరాటాస్ని కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన వేడి పరాటాలు అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.